రాష్ట్రంలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని చెప్పి జోగి రమేష్ మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ కి ఇప్పుడు బీసీల గురించి గుర్తొచ్చిందంటారా, లేకపోతే నిజంగా బీసీలపై దాడులు జరుగుతున్నాయంటారా? మీరేమంటారు? బీసీల పైన దాడులు అనేది ఈ రోజు కొత్తగా జరుగుతున్న అంశం కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల పైన దాడులు జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బీసీల పైన ఎలాంటి దాడులు జరిగాయో, హత్యలు జరిగాయో, అరాచకాలు జరిగాయో మీ అందరికీ తెలుసు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నా పైన జరిగిన దాడి కావచ్చు, నా కుటుంబం పైన జరిగిన హత్యా ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా చూశాను. ఆనాడు బీసీల పైన దాడులు చేస్తున్నాము, బీసీలను అణచివేస్తున్నాము అని చెప్పి గుర్తించని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన పార్టీకి సంబంధించిన బీసీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించి దాడులకి పరోక్షంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగా బీసీల పైన ప్రేమ ఉంటే, బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏదైతే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తానని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీ గురించి ఇప్పటి వరకు ఏ ఒక్క సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు. గత 20 నెలల కాలంలో బీసీల పైన అనేక రకాల దాడులు జరిగాయి, అనేక రకాల హత్యా ప్రయత్నాలు జరిగాయి. మా సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఒక బీసీ కార్యకర్తని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఇలా ప్రతి చోట జరుగుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక రకంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. కానీ ప్రతిపక్ష నేతలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన దాడులు జరుగుతుంటే కూడా, ఇంట్ల పైన దాడులు జరుగుతుంటే కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలు చెయ్యాలి అని చెప్పి ఎందుకు డిమాండ్ చేయడం లేదు? అంటే ఈ రెండు పార్టీలకు కూడా బీసీలను ఒక పావుగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప బీసీలను ఉద్ధరించాలని కానీ లేదంటే బీసీలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ఈ విషయాన్ని ఈ రెండు పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా గమనించాల్సిన అవసరం. రాష్ట్రంలో దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. గతంలో టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తూ దాడులు చేస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అంటే పర్యావరణ విషయంలో ఎలా ప్రజలకు ఎటువంటి ఖచ్చితంగా ఇది ఒక రకమైన విష సంస్కృతి అని చెప్పాలి. గతంలో రౌడీయిజము, గూండాయిజం అంటే ఎక్కడో బీహార్ గురించో, యూపీ గురించో చెప్పుకునే పరిస్థితి ఉండేది. కానీ గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే రౌడీయిజానికి, గూండాయిజానికి, దౌర్జన్యాలకు, హత్యలకు, హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాగా తయారైంది. ఈ రోజు గత వారం నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాము. ప్రభుత్వం మీదో లేదంటే ముఖ్యమంత్రి గారి మీదో అనుచితమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి నేరుగా దాడి చేసే ప్రయత్నము, ఇళ్లను తగలబెట్టే ప్రయత్నం జరుగుతోందంటే నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎలా ఉందనేది మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఏదైనా నాయకుడు కావచ్చు, లేదా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేస్తేనో లేదంటే మరో రకంగా చట్టానికి అతీతంగా ప్రవర్తించినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇలాంటి భౌతిక దాడులు కానీ, ఇళ్ల మీద దాడులు చేయడం కానీ చాలా పెద్ద తప్పు అనే విషయము ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే దాడులు, ఏదైతే హత్యా ప్రయత్నాలు జరిగాయో అదే ప్రయత్నము ఈ రోజు, అలాంటి సంఘటనలే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకు ప్రజలు శిక్ష విధించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి అలాంటి ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అయితే మేలు జరిగే కార్యక్రమం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఒక రకమైన భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇలాంటి
సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.